ఈరోజు మనం అనిత్తి గంధకుమారుడి జ్ఞానోదయం కథ గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు ఒక ఆర్టిస్ట్ తను గీసిన బొమ్మనే ప్రాణంగా ప్రేమిస్తే ఏమవుతుంది? ఆ ఊహాచిత్రం నిజమై కాని చివరికి ఒక విషాదంగా మారితే అనిత్తి గంధకుమారుడి కథ మనకు చెప్పేది సరిగ్గా ఇదే. సరే, ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే ప్రేమ, అనుబంధం ఎలా తీవ్రమైన దుఃఖానికి కారణమవుతాయో. చూడండి, శ్రావస్తికి చెందిన గంధకుమారుడు తను గీసిన ఒక అమ్మాయి చిత్రంతో ప్రేమలో పడతాడు. విచిత్రంగా అచ్చం అలాంటి అమ్మాయే దొరుకుతుంది కూడా. కాని పెళ్లికి వస్తున్న దారిలోనే ఆమె చనిపోతుంది. ఇంకేముంది? ఈ వార్తతో అతని ప్రపంచమే తలకిందులైపోతుంది. మాటల్లో చెప్పలేని శోకంలో మునిగిపోతాడు. ఇక రెండవది, కథ ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. గంధకుమారుడి బాధని చూసిన గౌతమ బుద్ధుడు స్వయంగా ఒక భిక్షువు రూపంలో అతని దగ్గరికి వెళ్తాడు. ఆయన చాలా సింపుల్గా ఒక విషయం చెప్తాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే అనిత్యత్వం గురించి. మన బాధకంతటికీ కారణం ఈ అటాచ్మెంట్సే అని దాని నుంచి ఎలా బయటపడాలో వివరిస్తాడు. చివరగా మూడోది, అతని పరివర్తన. ఆ బోధన గంధకుమారుడి మీద ఎంతలా పనిచేస్తుందంటే అతను తన దుఃఖం నుంచి పూర్తిగా తేరుకుంటాడు. అంతేకాదు, బుద్ధుని అనుచరుడిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు అంటే శ్రోతాపన్న స్థితిని చేరుకుంటాడు. అంటే చూడండి, తీవ్రమైన శోకం నుంచి జ్ఞానోదయం వైపు అతని జర్నీ మొదలవుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కథ మనకొకటే చూపిస్తుంది: అనుబంధం ఎంతటి దుఃఖాన్నిస్తుందో ధర్మమార్గం అంతటి విముక్తిని ఎలా చూపిస్తుంది.